జనసేన బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ వేశారు. పడమటలోని డీమార్ట్ దగ్గర నుంచి అంగరంగ వైభవంగా మొదలైన భారీ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 6 కిలోమీటర్లు సాగింది. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ర్యాలీలో కేరళ డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యోగస్తులు చూస్తే రివర్స్ పిఆర్సీ మరి వాళ్ళకి ఈ రోజున టీఏ లేవు, ప్రమోషన్ లేవు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు మరి ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ఉద్యోగాలు లేక ఇంకా అంతకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు, ఒక్క ఐటీ కంపెనీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వర్గం కూడా ఈ రోజున మరి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఈ రోజున ఒక గంజాయి రహితంగా, అంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడూ లేదు, మరి అటువంటి గంజాయి ఏర్లై పారుతూ ఉంది. మేము ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రతి ఆడబిడ్డ, నా బిడ్డలు ఏమైపోతారో, బయటికి వెళ్తే నా కొడుకు మళ్ళీ సరిగ్గా తిరిగి వస్తాడా లేదా అని చెప్పి మేము ఆవేదన చెందుతున్నాం. నా భర్త ఒక డ్రైవరు, అతను పనికి వెళ్ళి రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఏం చేస్తారని చెప్పి మేము చాలా బాధపడుతున్నాం అని చెప్తున్నారు. మరి ఈ రోజున నామినేషన్ అనంతరం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చెప్పుకోవడానికి ఏముంది, ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే జగన్ గత ఎన్నికల ముందు మద్యం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతాను అని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో 33,000 మంది బాలికలు అదృశ్యమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచన చేస్తే, మద్యపాన నిషేధం చేస్తాను, నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు సుమారు 5 లక్షల మంది పైగా మరణానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం, ఆయన సప్లై చేసిన మద్యం. 5 లక్షలు మరణిస్తే 35 లక్షల మంది వాళ్ళ ఆసుపత్రుల్లో పాలై మంచాన పడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఎంత దురదృష్టకరం. ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ, 33,000 మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. అంటే పోలీస్ వ్యవస్థని నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికో, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికో, లేకపోతే చంద్రబాబు గారి మీద రాళ్ళేస్తే అది చాలా సామాన్యం, నిరసన తెలియజెప్పటం అని చెప్పే విధంలో మాట్లాడిన విధానాలు కానీ, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే హత్యాయత్నం కేసు పెట్టి ఒక అమాయకుడైన బాలుడిని జైలు పాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఈ 5 సంవత్సరాలు. అందువల్ల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరు నామినేట్. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, గెలుపే కాదు భారీ మెజారిటీ ఇస్తామని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారని వెల్లడించారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ఈ నామినేషన్లో, పాదయాత్రలో ప్రతి సామాన్యులు, పేద పొడుగు బలమైన వర్గాలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారికి వేల మంది మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ సంఘీభావం తెలపడం చాలా సంతోషంగా ఉంది. మరి సుమారు 6 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేస్తూ అడుగడుక్కి నీరాజనాలు పలుకుతూ, ఆరతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారంటే ఈ పోలవరం ప్రాజెక్టుకి పాడకట్టి అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారని మాజీ జెడ్పీటీసీ గద్దె అనురాధ ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లేక అనేక మంది కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనపడడం లేదా అని ప్రశ్నించారు.
పాదయాత్ర జరిగింది. అడుగడుగున భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి గద్దె రామ్మోహన్కి మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క మనం ఈరోజు చూసాం, రాష్ట్రం చూస్తే రాబోయే రోజుల్లో శాంతి భద్రతలు కానివ్వండి, తర్వాత మనం చూస్తే అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, యువత కావచ్చు, నిర్వీర్యం అయిపోతున్న ఈ తరుణంలో గత 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏ సర్కారు వస్తే ప్రపంచ నాయకుడైనటువంటి మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మద్దతు ఇచ్చినటువంటి గద్దె రామ్మోహన్ గారిని ఈరోజు అత్యధిక మెజార్టీతో సుమారు 50,000 పైన మెజార్టీ గెలిపించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ, అదేవిధంగా చిన్ని గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలుపును కోరుకుంటూ ఈరోజు మద్దతుగా మేము ప్రచారం చేయడం జరిగింది.